గత నెల 19 నుండి చికిత్స పొందుతూ అనారోగ్యంతో మరణించిన భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ సిపిఐఎంఎల్ ఆల్ ఇండియా కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి మరణం సిపిఐఎం భారత ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి అందాల మల్లారెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. గురువారం చేర్యాల పాత బస్టాండ్ ఆవరణలో కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆముదాల మల్లారెడ్డి మాట్లాడారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి విప్లవ జోహార్లు తెలియజేయడం జరిగింది. సిపిఎం కార్యకర్తలందరూ పెరగని పోరాటాలు ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ చేర్యాల మండల కార్యదర్శి కొంగరి వెంకటమావో, చేర్యాల పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు, మద్దూరు మండల కార్యదర్శి ఆలటి యాదగిరి, జిల్లా కమిటీ సభ్యులు బండకింది అరుణ్ కుమార్, సిపిఎం నాయకులు పోలోజు శ్రీహరి, ముస్తియాల ప్రభాకర్, నూర్భి తదితరులు పాల్గొన్నారు. మన సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ మన పార్టీ సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అందాల మల్లారెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాము. సీతారాం ఏచూరి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఈరోజు 3 గంటలకు మరి వీరమరణం పొందినటువంటి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి జోహార్లు అర్పిస్తూ సిద్దిపేట జిల్లాలో అంతటా కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. కామ్రేడ్ సీతారాం ఏచూరి సిపిఎం పార్టీ గొప్ప లీడర్. ఈ దేశంలో వామపక్ష కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో అగ్రగమ్యుడు, అనేక భాషలు వచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అట్లనే ఆయన ఆర్థిక నిపుణుడు కూడా. అట్లానే ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ చదివినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన విద్యార్థి దిశ నుంచే వామపక్ష ఉద్యమాలలో నిలబడుతూ ఆయన ఎంపీగా ఈ దేశానికి రాజ్యసభ సభ్యుడిగా అనేక సేవలు అందించడమే కాక సిపిఎం కేంద్ర కమిటీ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పోలిట్ బ్యూరోలో ఉంటూ ఈ దేశ కమ్యూనిస్టు రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మరి సీతారాం ఏచూరి గారు లేదు. సీతారాం ఏచూరి అంటే ఈ భారతదేశంలో తెలియనటువంటి వ్యక్తి లేరు. ఆయన ఒక గొప్ప నాయకుడిగా, కమ్యూనిస్టు నాయకుడిగా కీర్తించేటువంటి పరిస్థితి కూడా ఈ దేశంలో ఉంది. ఈ దేశమే కాకుండా అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో అనేక సూచనలు, సలహాలు చేస్తూ సీతారాం ఏచూరి గారు అనేక ఉపన్యాసాలు చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు. అట్లాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మరణించడం ఇవాళ కమ్యూనిస్టు శ్రేణులు, భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా మేమంతా కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నటువంటి ఉంది. సంతాపం జోహార్లు అర్పిస్తున్నటువంటిది కూడా ఉంది. ఇట్లాంటి ఒక గొప్ప నాయకుడు ఈ ఉపత్కరమైనటువంటి రాజకీయ పరిస్థితులలో ఈ దేశంలో మతోన్మాదం చెలరేగుతున్నటువంటి సందర్భంలో ఇంత గొప్ప నాయకుడు చనిపోవడం అనేటువంటిది కమ్యూనిస్టు శ్రేణులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి ఒక గొప్ప కమ్యూనిస్టు నాయకుడిని కోల్పోవడం అనేటువంటిది ఈ కమ్యూనిస్టు ఉద్యమానికి, ఈ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక తీరని లోటుగా భావిస్తున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలందరం కూడా సంతాపం తెలియజేస్తున్నాం. కాబట్టి కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తాం. అట్లనే సీతారాం ఏచూరి గారి నడిపినటువంటి జెండాను విధానం మోస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాలో అందరూ కూడా కాంగ్రెస్ అందరూ కూడా మరి కమ్యూనిస్టు పార్టీ సీతారాం ఏచూరి నాయకత్వాన్ని, ఆయన స్ఫూర్తిని తీసుకొని భవిష్యత్తులో కమ్యూనిస్టు ఉద్యమాన్ని జిల్లాలో ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి
సందర్భంగా జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి, హే కామ్రేడ్ సీతారాం యేచూరి, హే కామ్రేడ్ సీతారాం యేచూరి.